ఆమె ఒక జీవితం కాదు, ఒక విశ్వం. పొద్దున్న వేళ ఇంట్లో నెమ్మదిగా వెలుగు పాకుతుంది చూడండి. వంటగదిలో నుంచి వచ్చే సుగంధం ఆ ఇంటి గుండె చప్పుడు లాంటిది. అక్కడే ఉంది ఆమె. ఒక సాధారణ అమ్మ, కానీ అసాధారణమైన జీవితం. పిల్లలు ఇంకా నిద్రలోనే ఉన్నా ఆమె ప్రేమ మాత్రం మేల్కొనే ఉంటుంది. అది మాటల్లో చెప్పలేని అనురాగం. ఏ తప్పు చేసినా తగ్గని, ఏ దూరం వచ్చినా తగ్గని ఆమె వంట చేస్తుంది, కానీ ఆలోచనలు మాత్రం కుటుంబం భవిష్యత్తు మీదే. ఒకవైపు బాధ్యతలు, ఇంకోవైపు కలలు, ఇవన్నీ సర్దుబాటు చేస్తూ ఆమె జీవితం ఒక సమతుల్యత పాఠం. సాయంత్రం పిల్లలు ఆమె చుట్టూనే చేరతారు. ఆమె మాటల్లో పుస్తకాల జ్ఞానం ఉండదు, కానీ జీవితం నేర్పిన వివేకం ఉంటుంది. చిన్న కథలతో, చిన్న మాటలతో పెద్ద పాఠాలే చెప్తుంది. పండుగలు, సాంప్రదాయాలు, కుటుంబ బంధాలు, ఆమెతోనే కుటుంబం ఒకటిగా ఉంటుంది. ఆమె లేకుంటే ఆ ఇంటికి రూపమే లేదు. రాత్రి చివర్లో అందరూ నిద్రపోతారు, ఆమె మాత్రం ఒక చిరునవ్వుతో పని చేసుకుంటూనే ఉంటుంది. ఇవాళ కూడా నా కుటుంబం సంతోషంగా ఉంది అనుకుంటేనే ఆమెకు హాయిగా నిద్రపడుతుంది. ఆమె జీవితం చిన్న చిన్న బాధ్యతల సమాహారం కాదు, ప్రేమ, జ్ఞానం, త్యాగం, బంధాల కలయిక. ఆమె ఒక్కతే కాదు, ఆమె ఒక్క భావం, ఆమె ఒక శక్తి, ఆమె ఒక విశ్వం. అమ్మతనానికి వయసు అడ్డు కాదు. ఆమె చదివిన పుస్తకాలు తక్కువే కావచ్చు, కానీ జీవితం నేర్పిన పాఠాలు మాత్రం అమూల్యం. పండుగలు, సాంప్రదాయాలు, కుటుంబ బంధాలు, ఇవన్నీ ఆమె చేతుల్లోనే జీవిస్తున్నాయి. ఆమె ఉంటేనే ఆ ఇంటికి అనుభూతి ఉంటుంది. అమ్మ, ఆమె ఒక మనిషి కాదు, ఒక భావం, ఒక శక్తి. ఆమె గురించి ఏ నిర్వచనం కూడా, ఏ భాషలోనూ కూడా సరిపోదు. అమ్మని నిర్వచించాలంటే భాష కాదు, భావం కాదు, అతీతమైన శక్తి ఆమె. మీ అమ్మ గురించి తెలుసా? అమ్మ ఎందుకు గొప్పదో తెలుసా? ప్రతి ఇంట్లోనూ దేవత ఎవరో తెలుసా? నీ విజయానికి ఎవరు వెనుక ఉన్నారో తెలుసా? నీ అమ్మ గురించి నిజం వినాలంటే నీ కళ్ళు చెమరుస్తాయి. ఇది వినగానే నీ అమ్మ నీకు వెంటనే గుర్తొస్తుంది. అమ్మని తేలికగా తీసుకుంటే ఈ వీడియో చూడకండి. మీ జీవితంలో నిన్ను మోసం చేయని వ్యక్తి ఎవరున్నారో తెలుసా? ఒకే ఒక ఆమె, మీ అమ్మ. నీ సక్సెస్ వెనకాల ఎవరున్నారో తెలుసా? తల్లి. ఈ ఒక మాట ప్రతి అమ్మ హృదయం ఇది వినే వరకు నువ్వు అమ్మని పూర్తిగా అర్థం చేసుకో. నీకు బాధ వచ్చినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరేంటో తెలుసా? అమ్మ. మనం ముందుకు వెళ్ళేటప్పుడు మన వెనకాల నిలబడి ఉండేది ఒక్కరే, అమ్మ. మన కష్టం కన్నా ఆమె త్యాగమే ఎక్కువ. మన ఆనందం కోసం ఆమె ఎన్నో కోల్పోతుంది. అమ్మ కనిపించని శక్తి. రోజు కనిపిస్తుందని అమ్మ విలువ తక్కువ కాదు. ఆమె లేకుంటే ఇంటి అర్థమే మారిపోతుంది కదా. అమ్మ ఉన్నంత వరకే మన అదృష్టవంతులం. అది ఏ వయసు అయినా సరే అమ్మ అమ్మే. మనతో మాట్లాడాలని ఎదురు చూసే ఒక వ్యక్తి ఉంటుంది. మన బిజీ లైఫ్లో మనం మర్చిపోతామేమో, కానీ ఆమె మాత్రం మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆమె అమ్మ. అది పసితనం కాదు, వృద్ధాప్యం కాదు, యవ్వనం కాదు, అన్నిటిలోనూ అమ్మ అమ్మే. పశుపక్షాదుల్లో ఏ జీవరాశికి కూడా అమ్మ ప్రేమ మాత్రం అమ్మే. అమ్మతనానికి విలువ ఆలస్యంగా అర్థమవుతుంది. చిన్నప్పుడు అమ్మ మాటలు కఠినంగానే అనిపిస్తాయి. పెద్దయ్యాక అవే మన జీవితానికి దారి చూపిస్తాయి. అప్పుడు అర్థమవుతుంది అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు, దారి చూపే వెలుగు అని. కానీ అప్పటికే ఆలస్యం అవుతుంది. ఇప్పుడే తెలుసుకోండి.